ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైన వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వారైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రావీణ్యుడును అంతిమ యొక్క వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట జన సమూహం అంతటికీ ఇష్టమైందంట. ఈ ఇష్టమైనందున విశ్వాసముతో ఉండినటువంటి వారు, పరిశుద్ధాత్మను యొక్క నింపుదల కలిగినటువంటి వారు, జన సమూహం అంతటికి ఎందుకు ఇష్టమైంది? ఈ 7 మందిని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? అసేమిటి, ఈ సబ్జెక్ట్ ఏమిటి అని మనం ఆలోచన చేయగలిగితే, ఈ 7 మంది పేర్లు ఇక్కడ ఉన్నాయి. వారిలో తీమోను అనే ఒక పేరు కనిపిస్తూ ఉంది. ఉందా అండి? తీమోను ఉందా? సీమోనా, తీమోనా? తీమోను. ఈ యొక్క తీమోను యొక్క జీవితం నుండి కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠములు నేర్చుకుంటూ ఉన్నాం ప్రియులారా. జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుకొనసాగిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు శిష్యులు కూడా విస్తరిస్తూ ఉన్నారు, శిష్యులు కూడా పెరుగుతూ ఉన్నారు. ఈ రోజుల్లో క్రైస్తవులకి అనేక మంది వస్తూ ఉన్నారు. ఎందుకంటే నిజమైన దేవుని తెలుసుకున్నారు కాబట్టి, ఈ రోజు నిజమైన దేవుని మనం గ్రహించాము కాబట్టి, ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తించాము కాబట్టి ఈ రోజు ఇక్కడ మనం కూర్చొని ఉన్నాము. అలాగే ఆ దినములలో కూడా ఏమైందంటే చూడండి, శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచురని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడేటటువంటి యూదులు సనుగుతూ ఉన్నారంట. వస్తూ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఆ సంఘంలో వ్యవస్థను ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. మనం ఆలోచన చేయగలిగితే ఈ రాత్రికాల సమయంలో మనం చూసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో మనం చూసుకున్నట్లయితే పరిచర్య ఎవరిదైతే అభివృద్ధి పొందుతూ ఉంటుందో, నాకు పాట పాడే అవకాశం ఇవ్వలేదు, నాకు ప్రార్థన చేసే అవకాశం ఇవ్వలేదు, నన్ను ముందు వరుసలో కూర్చోబెట్టలేదు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచూ ఉన్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూస్తున్నారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుతూ ఉన్నారంట. హెబ్రీ భాష మాట్లాడేవారు కానీ గ్రీకు భాష మాట్లాడేవారు కానీ ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభువును నమ్మినటువంటి వారే కదా, యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి వారే కదా, ఆయన మార్గంలో నడిచేటటువంటి వారే కదా. మరి ఎందుకు వీరిలో ఈ యొక్క వ్యత్యాసం వచ్చింది? ఎందుకు వీరిలో ఈ యొక్క సనుగులు స్టార్ట్ అయినాయి అని మనం ఆలోచన చేయగలిగితే, అలాగే ఈ సంఘంలో కూడా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిందండి. హెబ్రీ స్త్రీల మీద కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. అపోస్తులకు ఏం చేస్తున్నారంట? కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. మమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారు. భోజనాల దగ్గర కావచ్చు, పాటల విషయంలో కావచ్చు, ప్రార్థన విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో మమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారనేసి పెద్దలకు కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. అయితే అప్పుడు చూడండి 2వ వచనం చదవండి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఏంటండి? 12 అపోస్తలులు శిష్యులను పిలిచి ఏం మాట్లాడుతున్నారు? ఇదిగో దేవుని వాక్యము బోధించుట మానివేసి మీకు ఆహారం పంచే విషయంలో మేము కలగజేసుకోవాలన్నా, మా పని ఏంటి?
ఆత్మీయ ఆహారమును విరిచి వడ్డించడం మా పని, శారీరక ఆహారాన్ని విరిచి వడ్డించుకోవడం మీ పని. అంటే మీరు ఒప్పుకోవట్లేదు, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారయ్యా, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి మాకు న్యాయం అనేది కావాలి. వాక్యాన్ని బోధించుకుంటూ వాళ్ళు సిద్ధపాటు చేసుకుంటూ ప్రార్థనలో నలుగుతూ ఎంతో మందిని స్వస్థపరుచుకుంటూ మందిరాలు నిర్మించుకుంటూ సంఘాన్ని స్థాపించుకుంటూ అక్కడ సేవకులను శిష్యులను తయారు చేసుకుంటూ పరిచయను విస్తరిస్తూ ఉన్నారు. వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదని వారికి చెప్తూ ఉన్నారు. అయితే చదవండి తర్వాత వచ్చినము. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమితుము. ఆలోచనకరమైనటువంటి మాటలు సంఘానికి చెప్తూ ఉన్నారు. సహోదరులారా అని ప్రేమతో అపోస్తులు చెప్తూ ఉన్నారు. చూడండి, సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి 7 మందిని మీరు ఏం చేయాలంట? ఏర్పరచుకోవాలి. ఆత్మతో నిండినటువంటి వారు, మంచి పేరు కలిగినటువంటి వారు, జ్ఞానము కలిగినటువంటి వారిని మీలో నుండే ఏర్పరచుకోండి, మేము వారిని ఈ పనికి నియమిస్తాము. మీరు ఏర్పరచుకున్న వారిని మా దగ్గరికి తీసుకొని వస్తే వారు ఏమేం పని చేయాలో, మీకు అనుకూలంగా ఎలా ఉండాలో ఏమండి వారికి మేము నియమిస్తాం ఆ పనిని అనేసి చెప్తున్నాం. తర్వాత వచ్చి అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచయ యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఏంటంట? మేము ప్రార్థన యందు మీ సమస్యలు మీరే తీర్చుకోవడానికి జ్ఞానం కలిగినటువంటి వారిని, ప్రార్థనా పరులను, మంచి పేరు కలిగినటువంటి వారిని, దేవుని ఆత్మ నిండుకొనినటువంటి వారిని, దేవుని మాటకు లోబడేటటువంటి వారిని 7 మందిని మీరే ఎన్నుకోండి. మేము ప్రార్థన యందు వాక్యం యందు ఎడతెగక ఉన్నాము, మీకోసము ఒక మంచి నిర్ణయం తీసుకున్నామనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు 5వ వచనం చదవండి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకునిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని. చాలు, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే 7 ఏర్పరచుకున్నాం. ఈ 7 పేర్లు ఇక్కడ మనం చూస్తున్నాం. కింద 6వ వచనం చదవండి. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి, మీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. వారిని ఆశీర్వదించి, వారి మీద చేతులు ఉంచి వారిని ఆశీర్వదించారు. ఇక్కడ ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో ఒకసారే పేరు ఉన్నటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి, ఒకే ఒక్కసారి ఉంటాయి. ఒక్కసారి పేరు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరా అని మనం ఆలోచన చేయగలిగితే కొంతమంది బయటపడతారు. వారి గురించి ఒక ఏముంది అని మనం తెలుసుకోవాలని ఆశతో వెతికినటువంటి ప్రయత్నమే ఈ యొక్క సబ్జెక్టు. తీమోను అనే పేరును మనం ఆలోచన చేద్దాం. ఈరోజు తీమోను అని మనం ఆలోచన చేస్తున్నాము. ఆయన జీవితం నుండి కొన్ని ఆత్మీయ పాఠములు మనం చూడాలని ఆలోచన చేస్తూ ఉన్నాము. తీమోను అనగా విలువైనటువంటి వాడు అని అర్థము. తీమోను అనగా విలువైనటువంటి వాడు. యేసుక్రీస్తు రక్తమును బట్టి మనము కూడా విలువైనటువంటి వాడు. ఆయన రక్తం ద్వారా మనకు కూడా ఏమొచ్చింది? విలువ వచ్చింది కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. మీరు విలువ పెట్టి కొనబడ్డవారు. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తములో నుండి మీరు కొనబడ్డవారు. ఆయన మీ యొక్క పాపములు విడిపించి, మీ యొక్క శాపములు విడిపించి మిమ్మల్ని ఆయన కొనుక్కున్నాడు. ఎంతో విలువైనటువంటి రక్తాన్ని ఆయన మీ కొరకు చిందించాడు.
ఈ సహోదరి సహోదరులారా, మీరు ఎవరికి దాసులుగా ఉండకూడదు. ఎవరికి దాసులుగా ఉండకూడదు. బానిసగా ఉండదు. ఎవరికి బానిసల నుండి మిమ్మల్ని విడిపించాడు. బానిస బ్రతుకు నుండి దేవుడు మనల్ని విడిపించాడు. రాత్రికాల సమయంలో మనం విలువ పెట్టి కొనబడ్డ వారము. మనకు తెలుసా అండి మన విలువ ఏంటో? స్వయాన దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడినటువంటి వారము. ఆయన రక్తానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? ఎలాంటి ఘోరమైన పాపినైనా సరే క్షమించగలిగినటువంటి రక్తము, పరిశుద్ధమైనటువంటి రక్తము, పవిత్రమైనటువంటి రక్తము. అలాంటి రక్తాన్ని ఏ అర్హత లేనటువంటి మన కొరకు మాటలోను కానీ, చూపులోను కానీ, మన యొక్క ఆలోచనలోను కానీ దేవునికి ఎంత మాత్రము ఇష్టమైనటువంటి వారం కాదు మనం. అలాంటి మన కొరకు ఏం చేశాడంట? విలువ పెట్టుకున్నాడు. ఏం చేశాడండి? విలువ పెట్టి కొన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా మనము విలువ పెట్టి కొనబడ్డామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి ఆలోచన చేయగలిగితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడినది. మన దేహం ఎలా వచ్చింది? దేవుని వలన మనకు వచ్చింది. ఈరోజు చాలా మంది చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మనిషి ఎలా వచ్చాడంట? కోతి నుంచి వచ్చాడంట. ఈ కోతి నుండి ఈ మనిషి వచ్చాడంట. ఈ కోతి నుండి మనిషి వచ్చాడు. నమ్ముతారు ఈ మాట? మరి కొంతమంది చెప్పే మాట ఏంటో తెలుసా? కప్ప నుండి వచ్చినాడంట మనిషి. కప్ప నుండి వచ్చినాడంట. నువ్వు దేవుని పోలిక అని దేవుడు చెప్తున్నాడు. గత వారం చెప్తున్నాం కదా మనం ఎవరి పోలిక? దేవుని పోలిక. మరి వీళ్ళేం చెప్తున్నారు? కోతి నుండి వచ్చావని ఒకడంటున్నాడు, నువ్వు కప్ప నుండి వచ్చావని ఇంకొకటి అంటున్నాడు. అలాగే నమ్మనివ్వండి. కానీ మనం ఏంటంట? నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి. ఇంకా ఆలోచన చేయగలిగితే, కోతి నుండి వచ్చామంటున్నాడు కదా, బ్లడ్ అవసరమైందండి. మనిషి రక్తం మనిషికే ఎందుకు ఎక్కించాలి? కోతి రక్తం ఎక్కియచ్చు కదా. కోతి నుండి వచ్చినటువంటి వారికి కోతి రక్తం ఎక్కిస్తే ఏమవుతుంది? అలా ఎక్కించారు. అలా ఎక్కిస్తే మనిషి చచ్చిపోతాడు. కోతి యొక్క రక్తము, దాని రక్త కణాలు, వాటి యొక్క జీవము వేరు, దాని ప్రాణము వేరు. కానీ మనము వేరు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది ఏంటంట? నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. నా శరీరం అండి, ఇది నా ఇష్టం అండి, నా జీవితం అండి, నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతానండి, నేను తింటాను, తిరుగుతాను, నేను తాగుతాను, తందనాలు ఆడతాను అంటే కాదు. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడింది. నీ దేహము నీది కాదు. దేవుని యొక్క దయ లేకపోతే, ఆయన కృప లేకపోతే నీ దేహం ఎప్పుడో మట్టికి మన్నైపోయేది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఇంకా ఎన్ని రోజులు గ్రహింపు లేకుండా ఉన్నామండి. మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నది. ఏంటంట? మనలో ఉంటున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి ఆలయముగా ఉన్నది మన దేహము. సహోదరి సహోదరులారా, మన హృదయము దేవుని ఆలయము. అటువంటి ఆలయానికి ఏంటంట? పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. అటువంటి ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలో ఏది రైటో మనకు తెలియజేస్తూ ఉంటాడు. మన జీవితం ఎలా నడుస్తుందో మనకు నేర్పిస్తూ ఉంటాడండి. ఈ రాత్రికాల సమయంలో మీరు మీ సొత్తు కారు అనే మాట చూస్తూ ఉన్నాము. ఏంటంట? తిమోను అనగా విలువ పెట్టి కొనబడ్డవాడు. మనము కూడా విలువ పెట్టి కొనబడ్డాము. సహోదరి సహోదరు, మరి రెండో విషయానికి ఆలోచన చేస్తే, తిమోను మంచి పేరు కలిగినటువంటి వాడు, మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడు. తిమోను ఎలాంటి వాడంట? మంచి పేరు కలిగినటువంటి వాడంట. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. మంచి పేరు పొందినటువంటి వారిని ఏర్పరచుకోవాలి. ఈరోజు మనకు మంచి పేరు ఉందా అండి? మంచి పేరు ఉందా? మన పేరు మనకు మంచిదే, కానీ మన క్రియలను బట్టి పిలిచేటటువంటి పేరు ఉంటుంది. అలాంటి మంచి పేరు మనకు ఉందా అండి? మంచి పేరు కలిగినటువంటి వారమేనా?
సామెతలు 22 గొప్ప ఐశ్వర్యము కంటే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారం కంటే దయయు కోరదగినది. ఐశ్వర్యము కంటే మంచి పేరు ఐశ్వర్యవంతులు దరిద్రులను కలిసి చాలు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కలిగి ఉండాలి. మనం ధనవంతులు అని అనిపించుకోవడం కంటే, మనం ఉద్యోగవంతులం అని అనిపించుకోవడం కంటే, మనం మంచి పేరు కలిగినటువంటి వారిగా ఉండాలి. ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని సంపదలున్నా, ఎన్ని కార్లున్నా, ఎన్ని బంగ్లాలున్నా వాటి వల్ల ఏ ప్రయోజనం లేదండి. మంచి పేరు ఉన్నది, మంచి పేరు. ఈరోజు మంచి పేరు కలిగినటువంటి వారిగా మనం ఉన్నామా లేదా ఆలోచన చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారము కంటే దయయు కోరదగినవి. నీకు కోరదగినవి ఏంటి అంటే మంచి పేరు కలిగి జీవించాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఏమి కోరాలి అంటే, ఇదిగో అయ్యా నేను మంచి పేరు కలిగి జీవించాలి అయ్యా. కొంతమంది ఉంటారండి, మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఇంకొక మాట, నటించే మనస్తత్వాలు చాలా మంది ఉన్నారు. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడేవారు ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన మాట ఎలా ఉండాలంట, ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. రెండు పడవల మీద మనము ప్రయాణం చేయకూడదు. మన మాట తీరు ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి. ఈ సహోదరులారా, మంచి పేరు కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. మరి ఒక మాటను మనం చూద్దామండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనముగా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, జన్మదినము కంటే మరణ దినమే మేలు. చూడండి, సుగంధ తైలము కంటే మంచి పేరు. తైలం అనేది ఎలా ఉంటుందంటే దాని విలువ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సుగంధ తైలం యొక్క విలువ ఎక్కువ ఉంటుంది. అది పూసుకున్నామంటే చాలా పరిమళమైనటువంటి వాసన. మనం ఇక్కడ నడుచుకుంటూ వస్తే కొంత దూరం వరకు ఆ వాసన అనేది వ్యాప్తి చెందుతుంది. అరే మంచి వాసన వస్తుందిరా, మంచి వాసన వస్తుంది. మరి ఆ పేరు మంచిది కాకపోతే, మరి క్రియలు మంచివి కాకపోతే అవసరం అంటారా? అలాంటి మంచి, చూడండి, సుగంధ తైలము కంటే మంచి పేరే మేలు. మనకేం కావాలి అంటే మంచి పేరు కావాలి. మన పేరేంటి? మంచి పేరుతో మనం ఉండాలి. ఎందుకో తెలుసా? మనం విలువ పెట్టి కొనబడాలి. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనమండి. మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపించును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కాలంలో అంట మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పిస్తాను. మిమ్మల్ని చెరలో నుండి రప్పిస్తాను, బాధలలో నుండి రప్పిస్తాను, ఇబ్బందులలో నుండి రప్పిస్తాను, కరువు కష్టంలో నుండి రప్పిస్తాను, అనారోగ్య పరిస్థితుల్లో నుండి విడిపిస్తాను. చూడండి, మిమ్మును సమకూర్చిన తరువాత, మిమ్మల్నందరినీ సంఘములో సమకూర్చిన తరువాత చూడండి, భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి అంట నేను మీకు ఖ్యాతిని మంచి పేరుని ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి పేరు ఎక్కడ సంపాదించుకుంటాము అంటే ఏదో డిగ్రీని బట్టి కాదు, ఏదో డిగ్రీలోనో పట్టాలనో బట్టి కాదు. కానీ పిల్లరా, దేవుని దగ్గర నుండి మనము మంచి పేరును సంపాదించుకోవాలి. చూడండి, తీమోను మంచి పేరు కలిగినటువంటి వాడు, అలాగే పెద్దలతో సాక్ష్యం పొందినటువంటి వారు. గ్రీకు భాష మాట్లాడేటువంటి వారు 7గురిని ఎన్నుకోండి అంటే, 7గురిని ఎన్నుకోండి అంటే ఆ 7గురిలో తీమోను ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప సాక్ష్యం పిల్లరా, ఎంత గొప్ప మంచి పేరు కలిగి ఉన్నాడు, ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడండి తీమోను. ఈరోజు తీమోను జీవితం లాగా మనము కూడా ఉండాలి. ఈరోజు మనం కూడా మంచి పేరు కలిగి ఉండాలి. మనం కూడా దేవునికి లోబడే వారిగా ఉండాలి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఒక మాటను చూద్దాము. 3వది, తీమోను జీవితంలో నుండి 3వ విషయం ఏమిటి అంటే తీమోను పరిచర్య కోసం నియమించబడ్డాడంట.
ఏంటంట? పరిచర్య కోసం నియమించాడట. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం అండి 3వ వచనం. త్వరగా ముగించుకుందాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పని నిమిత్తము నియమిస్తాము. ఈ పని నిమిత్తము మేము ఏం చేస్తామంట? నియమిస్తాము. దేవుని పని కోసం నియమింపబడ్డాడండి తిమోతు. ఈరోజు మనం ఏ పని కోసం నియమింపబడ్డాము? ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ సంఘాలలో, మీరు వెళ్తున్నటువంటి సంఘాలలో మీకు ఏదైతే బాధ్యతలు ఇచ్చారో దానిని నమ్మకంగా చేయండి. మీ సేవకుడు మిమ్మల్ని బట్టి కన్నీరు విడిచే పరిస్థితి తేకండి. నమ్మకముగా మీ యొక్క పరిచయం చేయండి. సహోదరి సహోదరులారా, ఈరోజు పరిచర్య నిమిత్తము మనము కూడా ఏంటంట? ఏర్పరచబడ్డాము. ఇదిగో వాక్య పరిచర్య ఒకరికి, ఇంకా పాటల పరిచర్య ఒకరికి, సండే స్కూల్ పరిచర్య ఒకరికి, ప్రార్థనా పరిచర్య ఒకరికి, క్లీనింగ్ పరిచర్య ఒకరికి, భోజనాల పరిచర్య ఒకరికి, సంఘ పెద్దల పరిచర్య ఒకరికి. ఇలా అనేకమైనటువంటి పరిచర్యలు దేవుడు మనకు నియమించి ఉన్నాడు. మరి మన పరిచర్యలలో మనం నమ్మకముగా ఉండాలి. ఇంకో తిమోను పరిచర్య కోసం నియమింపబడ్డాడంట. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పని నిమిత్తము నియమించి ఉన్నాము. ఆత్మతో నిండుకునేటువంటి వారిని ఏర్పరచుకున్నారు. పరిచర్య కోసం ఏర్పరచబడినారు. మరొక మాటను చూద్దాము. 2వ తిమోతికి రాసిన పత్రిక అండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకునికి పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుమన్న విషయం చూస్తూ ఉన్నాము. అయితే ఏంటంట? శ్రమపడు, నువ్వు అన్ని విషయములలో మితముగా ఉండు, శ్రమపడుము. సువార్తికునికి ఎలా ఉండాలంట? పనివారిగా ఉండాలంట. విషయంలో పరిచర్యలో మనము వాడబడాలి. ఎందుకంటే తిమోను పరిచర్య కోసం ఏర్పరచబడ్డాడు. మనము కూడా పరిచర్య కోసం ఏర్పరచబడిన వారిగా మనము కూడా ఉండాలి. ఇదిగో సంఘంలో చేపలు వేసే దగ్గర నుండి ప్రభువు దగ్గరికి ఒక ఆత్మను నడిపించేంత వరకు మనము కూడా పరిచర్య కోసం నియమింపబడ్డామని గుర్తుంచుకోవాలి. నలుగురిలో గొప్పగా కనిపించాలని మనం పరిచర్య చేయకూడదు, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఆయన దృష్టిలో మనం ఉన్నాము అనేసి మనం పరిచర్య చేయాలి. పిల్లలు, మనం ఏ పని చేసినా అది దేవునికి ఇంపుగా ఉండాలి. 4వ విషయము ఏమిటి అంటే, తిమోను హతసాక్షి అయినాడు. తిమోను ఏమయ్యాడండి? హతసాక్షి అయినాడు. ఈ విషయము బైబిల్లో రాయబడలేదు, కానీ పిల్లరా ఒక హిస్టారికల్ బుక్ లో రాసి ఉంది. ఆయన హతసాక్షి అయినాడు. ప్రియసహోదరులారా, ఆయన ఒక దేశంలో సేవ చేస్తూ ఉండగా, పరిచయం చేస్తూ ఉండగా ఆ దేశ గవర్నరు అడ్డగించడం జరిగింది. అయితే ఆ అడ్డగించినప్పుడు తిమోను దేవుని మాటకు కట్టుబడి ఉన్నందున అతనిని చంపివేశారు. ప్రియ సహోదరులారా, చూడండి, దేవుని కోసం ప్రాణాలను సహితం లెక్క చేయలేదు. యొక్క తిమోను దేవుని కోసం ప్రాణాలను సహితం లెక్క చేయలేదు. మనం ఏదైనా ఒక సేవకుడు కానీ ఒక సేవకురాలు కానీ చిన్న మాట అంటే మందిరానికి వెళ్ళడం మానేస్తాం. అండి, మనం చేస్తున్న పరిచర్యలో ప్రతికూలమైనటువంటి వాతావరణం కనిపిస్తే మనం మానేస్తాం. 6వ అధ్యాయం 3వ వచనం ముగించుకుందాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందినటువంటి 7 మనుషులను మీలో ఏర్పరచుకుంది. ఈ 7 మనుషులలో తిమోను ఉన్నాడు. అయితే ఈ యొక్క తిమోను, ప్రియ సహోదరులారా, ఆత్మతో నిండినటువంటి వాడు, జ్ఞానముతో నిండినటువంటి వాడు, ప్రార్థనాపరుడు, పరిచర్య కోసం నియమింపబడినటువంటి వాడు, దేవుని కొరకు తన ప్రాణాలు సైతము లెక్క చేయనటువంటి వాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని కోసం మనము కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుని కోసం మనము కూడా, ఇదిగో అయ్యా, ఇన్ని రోజులు ఏదో పరిచర్యను అలా కొనసాగించాను, కానీ ఇదిగో ఈ రోజు నుండి నేను కూడా పరిచర్యలో వాడబడతానయ్యా, నేను కూడా నా వంతు సహాయం నేను చేస్తానయ్యా, ఇదిగో ప్రార్థన చేసి నేను సేవకులు ప్రోత్సహిస్తానయ్యా. ఇలా మన వంతు సహాయం మనం చేసేవారిగా ఉండాలంట. 4 విషయాలు చెప్పాను తిమోను జీవితం నుండి. చెప్తారా ఎవరైనా? మొదటిది ఏంటి?
తీమోను అంటే విలువైనటువంటి వాడు. రెండవది మంచి పేరు కలిగినటువంటి వాడు. మూడవది పరిచర్య కోసం నియమింపబడ్డాడు. నాలుగోది హతసాక్షి అయ్యాడు. హతసాక్షి అయ్యాడు. మనము కూడా ఆ పరిస్థితి వచ్చి చనిపోవాలన్నా, పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచన చేద్దాం. కానీ ఇప్పుడైతే మన హృదయంలో ఉంటున్నటువంటి పాపమును చంపేయాలి. మన హృదయంలో ఉంటున్నటువంటి ద్వేషాన్ని చంపేయాలి. మన మనసులో ఉంటున్నటువంటి కలహాన్ని తీసివేయాలి, జారత్వమును తీసివేయాలి, కోపమును తీసివేయాలి, అబద్ధములను తీసివేయాలి, చెడుతనమును మనం ఏం చేయాలా? తీసివేయాలి. సహోదరి సహోదరులారా, తీమోను జీవితం నుండి ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడంట. మంచి పేరు కలిగి ఉన్నాడంట. ఈరోజు మనం కూడా మంచి పేరును కలిగి ఉన్నామా లేదా? విలువ పెట్టి కొనబడ్డామండి మనము. దేవుడు అనుగ్రహిస్తే మనకి ఒక దేహం వచ్చింది. ఎన్ని ఆలోచన చేద్దాము. తీమోను జీవితం ఎంత ప్రత్యేకముగా ఉన్నదో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. పిల్లలు, రాత్రికాల సమయంలో మన యొక్క జీవితం ఎలా ఉంది? ఒకవేళ దేవునికి ఇష్టమైన జీవితంగా ఉందా లేదా పరిశీలన చేసుకుందాం. ఒకవేళ దేవునికి ఇష్టమైన జీవితంగా మన జీవితం లేకపోతే మనల్ని మనము పరిశీలన చేసుకున్నాం. ఇదిగో అయ్యా, తీమోనికి ఇచ్చినటువంటి జ్ఞానమును నాకును ఇవయ్యా. ఇదిగో తీమోను ఎలాగైతే నీ సన్నిధిలో ప్రార్థించేవాడో, ఎలాగైతే మంచి పేరు కలిగినటువంటి వాడో, ఎలాగైతే పరిచయం కోసం వాడబడ్డాడో, మేము కూడా అలాగే ఉండటకు సహాయమును దయచేయాలి. మనం కూడా అడుగుదామండి. రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడినటువంటి మనమందరం తీమోను జీవితాన్ని ఆధారం చేసుకుని మనమందరము జీవించుదుము గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్.